విశాఖలో యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న ఆర్కే బీచ్ వేదిక వద్ద అద్భుత కళాఖండాలను ఏర్పాటు చేశారు. విశాఖ నగరం అందరి దృష్టి ఆకర్షించేలా కళారూపాలతో స్వాగతం పలుకుతున్నారు. విశాఖ బీచ్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పుష్పాలతో ఏర్పాటు చేసిన తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వివిధ జీవరాశులతో విశాఖ ఆర్కే బీచ్ ను చక్కగా తీర్చిదిద్దారు. రేపు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఇవాళ సాయంత్రం విశాఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ANN విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. రేపు జరగబోయే ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖ సాగర తీరం వద్ద అయితే కనుక భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ భారీ ఏర్పాట్లలో భాగంగా సుమారు 26 కిలోమీటర్ల మేర బీచ్లో అయితే కనుక ఆ పచ్చ తోరణం కింద మ్యాట్లు అయితే వేయడం జరిగింది. 5 లక్షల మంది జనాభా అయితే కనుక ఈ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు అయితే సిద్ధమవుతున్నారని, వారిని సిద్ధమయ్యేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక చేయడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే హోంమంత్రి మంగళపూడి అనిత అయితే కనుక ఈ భారీ పోలీసు బలగాలతో 10,000 పైచిలకు పోలీసు బలగాలతో అయితే కనుక నిత్యం ఈ ప్రాంతంలోనే ఆవిడ పర్యవేక్షించడం జరుగుతుంది. అలాగే మంత్రులు అందరూ కూడా ఆయా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వ అధికారులు అయితే కనుక జిల్లా యంత్రాంగం మొత్తం అంతా కూడా ఈ యోగా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే జనాలు ఎవరైతే తరలి వస్తున్నారో వారి కోసం 3,000 పైచిలకు బస్సులు అయితే కనుక వేయడం జరిగింది. ఆ బస్సుల్లో వారిని అందరినీ కూడా ఇక్కడ తరలించడం జరుగుతుంది. అలాగే 3,000 పైచిలకు మరుగుదొడ్లను కూడా వారికి ఏర్పాట్లు చేశారు. ఈ మరుగుదొడ్ల ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నిత్యం పర్యవేక్షణ అయితే జరుగుతుంది. ఈ పర్యవేక్షణలో భాగంగా ఈ సుందర తీరంగా తయారు చేసిన ఆర్కే బీచ్ వద్ద అయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అధికారులందరూ చేరుకోవడం జరిగింది. ఈ పోలీసు అధికారులు అయితే కనుక ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం జరగకుండా ఉండేందుకు గాను ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బారికేడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు VMRDO చైర్మన్తో సహా అలాగే కమిషనర్తో సహా ఈ ఏర్పాట్లు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగకూడదనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రతి చోట అడుగడుగున మంచినీటి సరఫరా కూడా జరుగుతుంది. సరే, యోగా విశాఖపట్నంలో జరగడానికి ప్రధానంగా ఏర్పాట్లు చేయమని మోదీ గారు అయితే భారీ ఏర్పాట్లు చేయమని ఏర్పాట్లు చెప్పారు. ఆ స్థాయిలోనే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దానిపైన ఎక్కడ యోగా దినోత్సవం ఏర్పాటు చేయడం పట్ల మీరు ఎలా భావిస్తున్నారు? నిజంగానే ఒక అద్భుతాన్ని మనం రేపు చూడబోతున్నాం. రానున్న 24 గంటల్లో విశాఖ సాగర తీరాన ఒక పక్క సాగర ఘోష, ఇంకొక పక్క ఓంకార నాదంతో మొత్తం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ప్రజ్వరిల్లబోతుంది. ఆ యొక్క నాదం కారణంగా ఒక చైతన్య అవస్థ మొత్తం ప్రపంచం అంతా వచ్చే విధంగా విశాఖపట్నం కేంద్రం కాబోతుంది. ప్రపంచం విశాఖపట్నాన్ని చూటే ఒక మంచి అవకాశం నరేంద్ర మోడీ గారు ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని అందిపుచ్చుకొని ఒక పని చేయమంటే 100 పనులు చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగమయం చేసే విధంగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి మొన్న మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు అన్ని ప్రాంతాల్లో సుమారు 2 లక్షల ప్రదేశాల్లో ఇప్పటికీ యోగా చేయటం, ప్రతిరోజు ప్రతి గ్రామంలో యోగా చేసే విధంగా అధికార యంత్రాంగాన్ని తరలించడం, నిజంగానే ఆంధ్రప్రదేశ్ని యోగమయం చేశారు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇక్కడ జరగబోయే ఏదైతే ప్రపంచ రికార్డు కోసం సన్నాహాలు చేస్తున్నావో నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. 5 లక్షల మంది ఒకే కేంద్రంగా సమాయత్తపరచడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. దీంట్లో అతి కష్టమైందంటే ఉదయం 4 గంటలకే వాళ్ళు నిద్ర లేపి తీసుకొచ్చి 5:30 కల్లా వాళ్ళకి నిర్దేశించ కంపార్ట్మెంట్లో వాళ్ళని కూర్చోబెట్టి 6:33కి ఒకేసారి యోగా చేయించడం అనేది ఉందో నిజంగానే ఒక అనితర సాధ్యమైన ఒక విషయాన్ని ఆయన తీసుకొని దాన్ని సుసాధ్యం చేసే విధంగా మనం చూడబోతున్నాం. ఇవాళ మాక్ డ్రిల్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఏ బస్సు ఎక్కడ ప్రారంభం అవ్వాలి, ఎక్కడికి రావాలి, మళ్ళీ తిరిగి ఏ విధంగా వెళ్ళాలి అనేది ఇవాళ ఉదయం నిర్వహించుకోవడం జరిగింది. తద్వారా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం సమాయత్తమై ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కావలసిన అన్ని ఏర్పాట్లు, మంచినీరు, అలాగే తినుబండరాలు, అలాగే శౌచాలయాలు అన్నీ ఏర్పాటు చేసి అందరికీ
సక్రమంగా ప్రశాంతంగా యోగా చేసుకునే వాతావరణం నిర్వహించుకున్నారు. కనుక మనందరి యొక్క అదృష్టం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మనతో పాటు యోగా చేయటం, మనం కూడా మన నిర్దేశిత ప్రాంతంలో కలిసి యోగా చేసి విశాఖపట్నం ప్రపంచంలో స్థాయిలో నిలపడం మనందరికీ గర్వకారణం. కనుక మనందరం కలిసి రేపు యోగాలో పాల్గొందాం. ఇక్కడ యోగా జరుగుతుంది. అలాగే అనేక సుమారు 1,00,000 ప్రదేశాల్లో 2 కోట్ల మంది పైగా ఆంధ్రప్రదేశ్లో యోగా చేయటం ఏదైతే ఉందో నిజంగానే ఒక అద్భుతం. అలాగే విశాఖపట్నంలో 25,000 మంది గిరిజన బాలబాలికల చేత సూర్య నమస్కారం 108 సూర్య నమస్కారాలు చేయించే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. అది ఇంకొక ప్రపంచ రికార్డ్. ఆ విధంగా అనేక ప్రపంచ రికార్డుల నెలవై ఉండగా జూన్ 21వ తారీఖు విశాఖపట్నంలో చేస్తున్నాం. ప్రపంచ రికార్డు నెలకొల్పే విధంగా అయితే కనుక ఈ యోగా దినోత్సవం ఉండబోతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ప్రపంచ రికార్డు, మరో ప్రపంచ రికార్డు 25,000 సూర్య నమస్కారాలతో చేస్తారని తెలుస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ, ANN, విశాఖపట్నం.